ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చీనీ పంటను విపరీతంగా సాగు చేసేటటువంటి రైతులు అయితే ప్రస్తుతానికి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్వీట్ ఆరెంజ్ 1, 2, 3, 4, 5 అనే వెరైటీస్ చాలా పెద్ద ఎత్తున దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా జ్యూస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ సాగు చేసినటువంటి ఒక రైతు పొలంలో కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించినటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు అసలు ఈ వెరైటీ హీల్డింగ్ కావచ్చు, లేదంటే టన్నేజ్ కావచ్చు, ముఖ్యంగా మార్కెట్ సౌకర్యం, దీనికి డిమాండ్ ఎలా ఉంటుంది తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి ఇక్కడ అధికారులు ఉన్నారు. ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఈ చీనీ పంట వెరైటీ గురించి ఏం చెప్తారు? మనకి ఇక్కడ చీనీ చాలా ఎక్కువ ఉంది. 39,000 హెక్టార్లలో ఉంది మన జిల్లాలో చీనీ. కానీ మనకి ఏంటంటే మార్కెటింగ్కి వచ్చేసరికి కొంచెం ప్రైజెస్ దగ్గర ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, రేటు కూడా తక్కువ ఉంటుంది. అది మెయిన్ రీజన్ ఏంటంటే మన వెరైటీ ప్రాసెసింగ్కి సూటబుల్ కాదు. మన దగ్గర ఇప్పుడు వేసిన సాత్గుడి వెరైటీ అది దానికి ఏమనుకున్నామంటే మనం ప్రాసెసింగ్కి సూట్ అయ్యే వెరైటీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం దీని మీద కొంచెం రీసెర్చ్ చేస్తున్నాము. మనకిప్పుడు JSO 1 వెరైటీ అని జైన్ వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ ఇక్కడ మనకిప్పుడు బేరింగ్ స్టేజ్లో ఉంది. ఆ రైతు కొంచెం ప్రొయాక్టివ్గా అప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఇక్కడ. అందుకని ఈ తోటలో మనం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూసి అప్పుడు మనము ఈ ప్రాసెసింగ్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని వెరైటీస్ ఇదే సేమ్ లైన్స్లో మనకు నాగ్పూర్ సిట్రస్ రీసెర్చ్ స్టేషన్ నుంచి కూడా కట్టర్వెలెన్షియా కూడా వాళ్ళు ఇదే లైన్స్లో ఉంది. అలాగా కొన్ని వెరైటీస్ని మనం ఏదైతే ప్రాసెసింగ్కి సూటబుల్ అవుతాయో ఆ వెరైటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ మార్కెట్ గ్లట్ని మనం ఫేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.